అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా రెండో విడత భూ సమీకరణకి ఏదైతే ల్యాండ్ పూలింగ్కి చంద్రబాబు సర్కార్ సమాయత్తమైందో ఆ సమాయత్తమైన నేపథ్యంలో ఏదైతే భూ సమీకరణ చేపట్టాలని భావించారో ఆ గ్రామాలు అన్నింటా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసింది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే కొంత వెనకడుకేసామంటూ సమాచారం ఇచ్చింది. అయితే పూర్తి స్థాయిలో విరమించుకున్నామని అయితే స్పష్టం చేయలేదు. అయితే ఏదైతే భూ సమీకరణ చేస్తామని చెప్పారో ఆ గ్రామాల్లో ఇప్పటికే చాలామంది రైతులు అయితే ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నిడుముక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జంజనం కోటేశ్వరరావు గారు అయితే రిలే నిరాహారదీక్షలు కూడా చేపట్టారు. మా గ్రామంలో భూమి ఇచ్చేది లేదని తెలియజేస్తూ వాళ్ళు డిమాండ్లతో ఈ దీక్ష కొనసాగిస్తున్నారు. వారి డిమాండ్లు ఏంటి, భూమి ఇవ్వాలంటే వారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రైతులు ఏం కోరుకుంటున్నారు, కోటేశ్వరరావు గారి మాటల్లో తెలుసుకున్నాం. సార్, ఏంటి రిలే నిరాహారదీక్షల వరకు రావాల్సిన పరిస్థితి ఏంటి? అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, కూటమి ప్రభుత్వానికి, మీడియా మిత్రులకి ప్రధాన డిమాండ్ ఏంటంటే 11 సంవత్సరాలు అక్కడ పూలింగ్ తీసుకొని డెవలప్మెంట్ చేయలేదు. అట్లాగే ఈరోజు మళ్ళీ తీసుకొని ఇట్లాగే ఒక 20 సంవత్సరాలు గడిస్తే ఇబ్బంది పడతారు కదా. తరతరాల నుంచి భూమిని నమ్ముకున్న రైతులు వాళ్ళ భూములు కోల్పోయి ఇబ్బందులు పడకుండా ఈ యొక్క వీళ్ళు ఇచ్చే ముష్టి 30 ఏళ్ళు కౌలు కోసం ఆశపడి ఇవ్వాల్సిన అవసరం. అందుకని చెప్పి మా డిమాండ్ ఏంటంటే ఎకరానికి ₹1 కోటి ఇచ్చి 1250 గజాలు రైతులకు ఇవ్వాలి. తరతరాల నుంచి అలాగే రైతు కార్మికులు కూడా వాళ్ళు నమ్ముకొని ఉన్నారు కాబట్టి నెలకు ₹10,000 వాళ్ళు కూడా ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. తెలుసు ప్రభుత్వానికి, తెలుసు నాయకులకి, అందరికీ ప్రజలకు కూడా తెలుసు. ఎక్కడైనా ఒక ప్లాట్ ఉందంటే ఒక 10 గజాలు వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఒక 2 కోట్లు గుడ్ విల్ ఇచ్చేసి ఒక 10 ప్లాట్ల అపార్ట్మెంట్ ఇస్తూ ఉంటారు. అలాంటిది ఇవాళ రాజధాని వచ్చి ఇన్ని సంవత్సరాలు 11 ఏళ్ళు అయినా కానీ మరి ఊరికే మళ్ళీ అలాగే ఇవ్వండి 1250 గజం ఇస్తామంటే అది సభయం కాదు కదా. అందుకోసం ఏంటంటే ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు డెవలప్మెంట్ చేసి ప్లాట్లు ఇస్తే గవర్నమెంట్ ప్రభుత్వం మీరు 20 కోట్లు అమ్ముకోండి, ఇంకా క్రేజ్ పెంచి డెవలప్ చేసి 30 కోట్లకు అమ్ముకోండి, అభ్యంతరం లేదు. 1,00,000 ఎకరాలు తీసుకోండి, దాదాపు 20 లక్షల కోట్లకు అమ్మడం అభ్యంతరం లేదు. రైతులకు మాత్రం ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. రైతు కార్మికులకి నెలకు ₹10,000 ఇవ్వాలి. ఎందుకని నిడముక్కల్లోనే ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా ఈ రిలే దీక్షలు కానీ ఏమి స్టార్ట్ చేయలేదు. రైతులైతే అంతా కూడా ఇవ్వమని చెప్తున్నారు కానీ ఎక్కడ దీక్ష మీ దగ్గర ఎందుకని దీక్ష స్టార్ట్ చేశారు? నిడముక్కలో ప్రత్యేకంగా నిడముక్కలో ఎందుకు దీక్ష స్టార్ట్? నిడముక్కలో దీక్ష స్టార్ట్ చేసామంటే అందరు కొంతమందికి పార్టీ ఫీలింగ్స్ ఉంటాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పార్టీ సీఎం పదవి లాక్కున్నది తెలిసిందే కదా. మరి 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. 11 సంవత్సరాలు డెవలప్మెంట్ కాదా? అయినా సరే ఎవరైనా అడుగుతున్నారా? ఎందుకంటే మా పార్టీ మేము అన్నట్టు ఉంటుంది. ఈడ జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించేవాళ్ళు లేరు. ప్రశ్నించడం కోసమే ఆంధ్ర సమితి పార్టీ పెట్టి నేను పోరాటం చేస్తాను. రైతులు ఎవరికి వాళ్ళే బాధపడుతున్నారు. ఎవరికి వాళ్ళే ఈ పొలాలు ఇచ్చుకున్నాము, మనకు జరుగుబాట్లేదు, ఏదైనా పెళ్ళిళ్ళు కావాలంటే అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు, కనీసం బ్యాంకు లోన్లు ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరికి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్ప ముందుకు వచ్చి అడగట్టల్లా. నేను వీళ్ళందరిలో ఆవేదన చూసా. పనులు లేక పాపం ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితిలో రైతు కార్మికులు ఉంటున్నారు. అందుకోసం ఏంటి అని చెప్పి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో మండల స్థాయి నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా ఎవరి పార్టీకి వాళ్ళు అనుకూలంగా చెప్తారు. ఇక్కడ జరిగేది మాత్రం ఏది పోయి సీఎం గారికి చెప్పరు. ఇక్కడ వ్యతిరేకిస్తామని చెప్పరు. బాగానే ఉందండి, పాజిటివ్గా ఉండాలి ఈ టెన్షన్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పదవులు పోతాయని భయం. అందుకని మనం ఏదో పార్టీ స్థాపించి ఈ ప్రాంతంలో కూడా ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ ఉండాలి, ఒక సీఎం స్థాయి అభ్యర్థి నాయకుడు ఉండాలి, ఉండి ప్రశ్నిస్తేనే ఇక్కడ సమస్యల పరిష్కారం అవుతాయి అనే ఒక ఆలోచనతో నేను పార్టీ స్థాపించి ఈ విధంగా పోరాటం చేయడం జరుగుతుంది. నిడముక్కల వరకే పరిమితం, ఇతర గ్రామాల్లో కూడా మీరు ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కానీ ఇతర గ్రామాల రైతులు ఏదైతే ల్యాండ్ పూలింగ్కి సభలు నిర్వహించారో ఆ గ్రామాల రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుందా? అన్ని గ్రామాల తరఫున మేము ఈ యొక్క నిరసన దీక్ష తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా 1,00,000 అడుగులు కూడా 1 అడుగుతోనే ప్రయాణం మొదలైద్ది, 1,00,000 అంకెలు కూడా 1 అంకెతోనే మొదలైద్ది. అందుకని ఏదో ఒక సాటి నుంచి మొదలవ్వాలని చెప్పి నేను ఈ ఊరి నుంచి మొదలు పెట్టాము. అప్పుడు ప్రజలందరికీ కూడా అవగాహన కలిగింది. ఓహో, ఇట్లా కూడా అడగవచ్చా, ఈ విధంగా వాస్తవ న్యాయమే కదా, ఎవరినన్నా అడగండి, ఈ విధంగా అడుగుతున్నాడు ఇది న్యాయమే కాదని అడగండి. అందరు న్యాయమే, 100కి 100% న్యాయమని చెప్తారు. ఎంత ఎకరం ఉంటుంది సార్ ఈ ఊళ్ళో? ఎంత జనాభా ఉంటారు? ఎంత ఎకరం ఉంటుంది? జనాభా ఉన్నారు 5,000 జనాభా ఉంది, 3,000 ఓటింగ్ ఉంది. అయితే పొలం ఉంది, 2,500 ఎకరాల పొలం ఉంది. అయితే నేను నా ఊరనే కాదు కదా, నాయకుడు అన్నప్పుడు రాష్ట్రం మొత్తం లెక్క వచ్చింది. మేము పార్టీ పెట్టినప్పుడు కూడా ఒక 20 టాటా ఏసీలు, ఒక 20 కార్లు, క్యారవాన్ బస్సు పెట్టుకొని రాష్ట్రం అంతా ప్రచారం చేసి వచ్చాం. మంగళగిరిలో ఎమ్మెల్యే పోటీ చేసాం. కొంతమంది సార్ ఎమ్మెల్యేలు కూడా మేము పార్టీ తరఫున పోటీ చేయించాం. అలాంటిది ఒక ఊరు కోసమే చేస్తున్నామని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాస్ట్ భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళారు చంద్రబాబు. లాస్ట్ బిఫోర్ చంద్రబాబు సీఎం కొనుక్కు
పవన్ కళ్యాణ్ ఈ గ్రామాల్లో పర్యటించారు, అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడ నోరు మెదపట్లేదు. దీన్ని ఎలా చూస్తారు మీరు ఒక రాజకీయ పార్టీ నాయకులుగా? రాజకీయాలుగా చెప్పాంగా, స్వార్థప రాజకీయాలు, స్వార్థప నాయకులు అయిపోయారు. అంటే ఒక పార్టీ అంటానికి లేదు. గతంలో కూడా చెప్పాం కదా, కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని కొట్టి 5 ఏళ్ళు ప్రత్యేక హోదా అంటే కాదు 10 ఏళ్ళుగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి ప్యాకేజీ ఇస్తే ప్యాకేజీ మీరు ఇచ్చింది పాచిపోయిన లడ్డు అన్నాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. 2018లో మీటింగ్ పెట్టి చిన్నబాబు పెద్దబాబు సూట్ కేసులు బాబులు అన్నారు కదా. మరి వాళ్ళ అవసరాలు తగ్గట్టు ఇడిపోయి వాళ్ళ అవసరాలు తగ్గట్టు కలుస్తూ ఉన్నారంటే మనం ఏ లెక్కేసుకోవాలి? ఇవాళ మాత్రం ఏమైనా కూటమికి గ్యారంటీకి చివరి దాకా కలిసి ఉంటారని చెప్పి నమ్మకం ఉందా? ఏది నమ్మటం లేదు. రాసి ఇవ్వగలరు ఎవరైనా సరే. ఎప్పుడు ఎవరు ఎటు మారతారో ఏం జరిగేదో తెలియదు. అందుకనే ఎవరన్నా రాని ఏమన్నా జరగని ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజాలు ఇస్తే వాళ్ళు ఉపాధి కొనసాగుతూ ఉంటుంది. ప్లాట్లు ఎప్పుడు ఇచ్చినా రేటు తగ్గినా పెరిగినా అవి ఉంటాయి స్థిరాస్తి కింద. అట్లాగే రైతులు నమ్ముకున్న కూలీలకు కూడా నెలకు ₹10,000 ఇస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇవి కాకుండా ప్రధాన డిమాండ్లు ఏం చేస్తున్నారు? 10,000తో పాటు ₹1,00,00,000 ఎకరానికి ఇవ్వమంటున్నారు. ఇవి కాకుండా ఇంకేం డిమాండ్స్ చేస్తున్నారు మీరు? ప్రస్తుతానికి డిమాండ్స్ అయితే ఇవి, డెవలప్మెంట్ చేయండి పొలం కావాలంటే. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు క్రేజ్ ఉంది, ఆయన చూసి భూములు ఇస్తారు, ఇచ్చే మాట వాస్తవం. అయితే ఫస్ట్ పద్ధతిలో మాత్రం ఇవ్వరు. ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇచ్చేనే ఇస్తారు. అయితే ఒక మంచి అవకాశం ఉన్నప్పుడు ఎవరినో చూసి భయపడి ఆగే కంటే కూడా ఆయన ప్రపంచం మేధావి అన్నాడు కదా. ఇప్పుడు వరకు చేసిన మాత్రం ప్రపంచం మేధావి కాదో నాకైతే అనిపించలేదు. కానీ ఈ నిర్ణయంలో మాత్రం తొందరపడి ఆయన స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఇస్తే సింగిల్ డేలో 1,00,000 ఎకరాలు సేకరణ చేయగలిగిన సమర్థత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గిన్నిస్ బుక్లో ఎక్కుతాడు, ప్రపంచ గిన్నిస్ బుక్లో ఎక్కే అవకాశం అన్నమాట ఇది. ఎందుకంటే ఆల్రెడీ అడుగుతున్నారు రైతులు, ఇవ్వడానికి ఇష్టం లేదు, మాకు ఎకరానికి కోటించి 1250 గజం ఇవ్వమని అడుగుతున్నారు. ఇదే సిస్టంలో ఇస్తాము అంటే వాళ్ళు ఎక్కడ రావాల్సిన అవసరం, రైతులే వచ్చి అధికారులు వచ్చి గ్రామంలో కూర్చుంటే సార్ మొత్తం వాళ్ళే రాసి ఇచ్చేస్తారు. అంటే ఇప్పటికి కూడా అమరావతి రాజధాని రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో గవర్నమెంట్ ఇచ్చినాక చంద్రబాబు మాట్లాడింది లేదు. ఇట్లా మళ్ళీ భూసేకరణకి సమీకరణకి వెళ్తున్నాను అనేటువంటి దీనిలో మీకు ఇబ్బంది లేదు అని చెప్పి తెలియజేసింది కూడా లేదనేటువంటిది చెప్తున్నారు అక్కడ రైతులు కొంతమంది. దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఫస్ట్ కూలింగ్ వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఆ పరిస్థితులు బట్టి ఇచ్చారు, ఓకే. ఆనాడు పరిస్థితులు బట్టి ఇచ్చి కొన్ని వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలకి చదువులు కానీ లోన్లు కానీ ఏమైనా కావాలన్నా ఏదైనా తెచ్చుకోవాలంటే ఇచ్చే పరిస్థితి కాబట్టి వాళ్ళకు కూడా ఫస్ట్ కూలింగ్లో వాళ్ళకి ఇప్పుడు గజానికి 2,000 కాడికి ఇచ్చుకున్నా కానీ మామూలుగా వాళ్ళకి 1250 గజం ఇస్తారు కాబట్టి ఎకరానికి ఒక 20-25 లక్షలు వడ్డీ లేని రుణాలు లాంటివి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి కార్యక్రమం చేసేటప్పుడు కొంతమంది బాధపడతా కొంతమంది సంతోషంగా ఉంటా చేయకూడదు. వాళ్ళ భూములు తీసుకొని కారణాలు అయినా కానీ ప్రభుత్వాలు మారిపోయి ఇబ్బంది పడ్డారు కనుక సీఎం గారు ఇప్పుడైనా సరే ఆ ప్రాంతంలో ఆ విధంగా ఎకరానికి కానీ గజానికి 2,000 ఎట్లా ఇచ్చేసి వడ్డీ లేని రుణం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి 33,000 ఎకరాల రైతుల్ని. ఇక్కడ కొత్తగా మళ్ళీ రెండోసారి పూలింగ్ తీసుకోయే వాళ్ళకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇచ్చి ఆదుకోవాలి. అట్లాగే ఏడైనా సరే అక్కడైనా ఇక్కడైనా ఈ యొక్క రైతు కార్మికులకు మాత్రం నెలకి ₹10,000 ఇచ్చి ఆదుకోవాలి. ఎందుకంటే రైతు కార్మికులు బాగుంటే ప్రభుత్వాలు బాగుంటాయి. గతంలో కూడా చూసాం. మనం రెండోసారి గెలవడానికి ఏం చేయాలని అడగాలి. రాజకీయ ట్రెండ్ చెప్పాం కదా. గతంలో పూర్వం ఎలా ఉండేదంటే వైఎస్ గారు ఎన్టీఆర్ గారి టైంలో ఏదైనా అపోజిషన్ వాళ్ళు ఏదైనా అన్యాయం జరగగానే వెంటనే స్పందించేవాళ్ళు. అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది, మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ వచ్చేది. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఈ 5 సంవత్సరాలు మనం వీళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే చూస్తూ ఉండాలి, మనం ఏం అడగకూడదు. అడగకపోతే మన కోట్లు వేస్తారు, మనం గెలుస్తాం అనుకుంటున్నారు. మంచి చేసి రెండోసారి గెలవాలి, అంతేగాని వాళ్ళు ఏదోటి ఇబ్బందులు పెట్టాలి, మెదలకుండా ఉండాలి, మనం గెలుస్తాం అని అనుకోకూడదు. ప్రజల పాలన అది అవుతుంది, ఇది ప్రజల స్వార్థ పాలన ఇది అవుతుంది. అది నేను కోరుకున్నాను. ల్యాండ్ ఎక్విజిషన్కి బలవంతపు భూసేకరణకే వెళ్తే చంద్రబాబు లాస్ట్ టైం వెళ్ళారు, కొన్ని గ్రామాల్లో బలవంతపు భూసేకరణకి వెళ్ళారు. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు, కోర్టుల్లో కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. అటువంటి పరిస్థితి వస్తే ఆంధ్ర రాష్ట్ర సమితిగా మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు, దీన్ని అటువంటి స్టెప్ తీసుకున్నారు. మేము హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు ద్వారా న్యాయపరంగా అయినా పోరాడటానికి సిద్ధం. ఢిల్లీ అమిత్ షా గారికి మోడీ గారికి లేఖలు రాసి అక్కడికి జంతరమంత దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధర్నా చేసి తెలియపరచడానికైనా సిద్ధం. ఏ విషయంలో కూడా వెనకడుగేయటం అనేది మాత్రం లేదు. రైతుల కోసం ఈ ప్రాంత ప్రజలే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళటానికైనా ఏది చేయటానికైనా సిద్ధం అని చెప్పి నేను చెప్తాను. ఇవ్వడానికి సిద్ధమే కానండి, మరి మాకు
ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1,250 గజాలు ఇచ్చి రైతు కూలీలకి 10,000 ఇవ్వాలి నెల నెల. డెవలప్ చేస్తారు కదా ఇస్తే, అందుకని మాకు అదేం లేదండి. ఎందుకు మేము ఇస్తామంటున్నాం కదా, మాకు ఆ ప్రకారంగా ఇస్తే ఇస్తామండి. బలవంతంగా తీసుకుంటే ఇంకా ఎట్లా, మేము బతికేది ఎట్లా? బలవంతంగా తీసుకుంటామంటే మేము అడుగుతున్నాం కదండి, మాకు ఆ న్యాయం చేయమని అడుగుతున్నాం. అది ఏం డిమాండ్ చేస్తున్నారు? మా సార్ గారు చెప్పారు కదండి, ₹1,00,00,000 ఇవ్వాలి, 12 గజాలు నుంచి 50 గజాల వరకు ఇవ్వాలి, కూలి వాళ్ళకి ₹10,000 ఇవ్వాలి నెలకి. ఎట్ట తీసుకుంటారు? ఇస్తేనే కదా ఎవరైనా తీసుకునేది. ఈ మైక్ నీ దగ్గర నుంచి లాక్కుంటా, నువ్వు ఇస్తేనే కదా, నేను లాక్కున్నా కూడా బలంతానా ఇద్దరికి తగాదా ఇదిగా. అట్టాగే రైతుల భూమి సొంత భూములు కదా, వాళ్ళు ఏందే మీరు ఎట్ట తీసుకుంటారు? తీసుకోలేరు. అవన్నీ జరగని మాటలండి. వాళ్ళు తీసుకున్నా ఇవన్నీ డెవలప్ చేయటం ఉంటుంది. ఏం చేస్తున్నారు అక్కడుండే వాళ్ళు చెప్పటం వరకే కానీ ఆర్డర్లు వేయటం వరకే ఎవరు ఏమి ఇటల్లా, సహాయం చేయటల్లా పేదవాళ్ళకి. లేదు ఎక్కడో చేస్తారు, అవి ఎక్కడో చేస్తారు. ఇక్కడ మా ప్రాంతంలో మటుకు ఏది లేదు డెవలప్. మరి ఉపాధి హామీ పని చేసే 2 నెలలు పైన అయింది, ₹1 ఏంటంటారు చెప్పండి, మీరు చెప్పండి. పోనీ పిల్లల్ని బతికించుకోవాలి కదా, స్కూల్కి పంపించామంటే ఒక ముద్ద వండి పెట్టి పంపించాలి కదా, ఏమి లేదు. ఏది వాళ్ళు ఇస్తేనే కదా ఒకడా వదులుకునేది. వాళ్ళు చెప్పిన ఆమోదిస్తే వీళ్ళు కూడా ఇస్తారు. ఎట్లా తీసుకుంటారండి? తీసుకోరు కదా, తీసుకోవటానికి వీలు లేదు ఏ రైతు దగ్గర అయినా సరే. వాళ్ళు చెప్పిన ఆమోదం ఇస్తేనే రైతులు ఇవ్వగలరు. ఏది లేకుండా తీసుకోవటం ఎట్ట? తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? అందుకని మాకు ₹10,000 ఇవ్వాలి పింఛని ద్వారా. రైతుకి ₹1,00,00,000 ఇవ్వాలి, 1,200 గజాలు ఇవ్వాలి. అది ఆల్రెడీ ఇచ్చాము, అందరికి ఇస్తాం అట్లాగే అంటమే, చేసేది ఏమీ లేదు. పరుగు నురుకుతున్నామయ్యా. ఇప్పుడు ఈ మధ్యన అంతా తీసుకున్నాడు, పరుగు నేడకేడకో ఉరుకుతున్నాం. వాళ్ళు ఇష్టమైతే పెట్టుకుంటున్నారు, లేకపోతే లేదు. మరి అప్పుడు మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మాకు భవిష్యత్తు బాగుండయా? అన్ని రోగాలు ఉన్నాయి మనిషికి. మరి మా బిళ్ళలేంది, మా పిల్లలేంది, మా తిండి ఏంది ఆలోచించాలిగా. చేస్తామంటున్నాడు, వాళ్ళే ఓట్లు వేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మాకు పార్టీ వద్దయ్యా, మాకు న్యాయం కావాలి. పోతారు. మా పరిస్థితి ఏంది? రేపు రైతులు బాగుంటేనే మేము బాగుండేది. రైతులు బాగుంది మేమేం బాగుంటాం? ఇప్పటి వరకు వర్షాలు ఎన్ని ఎట్ట ఎండిపోతున్నాయో. వాళ్ళు తినకో పెట్టుకొని బ్యాంకుల్లో పెట్టుకొని తినకో పైర్లు వేసుకున్నారు. వాన లేదు, నష్టం వస్తుంది పైర్లకి. అన్నిటికీ రేట్లు పెంచుతున్నారు, కూలి వాళ్ళకి పెంచట్లేదు. రైతులు పొలాలు లాగితే ఎట్టండి మా పరిస్థితి? అది మా పరిస్థితి ఏంది? మాకు న్యాయం జరగాల. ₹1,00,00,000 కాడికి ఇవ్వాలా, రైతులు కూలోడికి 10,000 కాడికి ఇవ్వాలి, 1,200 గజాలు ఇవ్వాలా. అది పోయినసారి అటు తీసుకున్నారు. ఆ పొలాలు ఎట్టండి చూడండి, ఎండిపోయి అడవి మలిసినాయి. అడవి ఉండటం ఉండట్టు ఒక్క కుటుంబాన్ని జరగాలంటే ఎంత ఎట్టండి? ఎంత మీకు ఉంది, మీకు ఎట్ట జరుగుతుంది అది చెప్పండి. మీరేదో ఓట్లు వేసుకొని పోయి ఆడాడో ఉంటే మా పరిస్థితి ఏంది? మళ్ళీ రేపు ఓట్లకు వస్తారు, ముసలి మొత్తకాళ్ళని తీసుకొని పోయి ఓట్లు ఎప్పుతారు. గెలిచినాక మీ సైకిల్ మీరు చూసుకుంటున్నారు. మా పని ఏంది? అది మాకు అదే న్యాయం, అదే జరగాల. బలంతం ఎందుకు తీసుకుంటారండి? ఎవరు సంపాదించి వాళ్ళు ఎవరు సంపాదించి ఇచ్చారా రైతులకి? పితరులు సంపాదించిన పొలాలు అయ్యి వాళ్ళకి పోగొట్టుకోకుండా ఉంచుకుంటున్నారు. ఆ పొలాల మీద వాళ్ళ పిల్లలను చదివించుకుంటున్నారు, వాళ్ళు పోషించుకుంటున్నారు కుటుంబాన్ని, పెళ్ళిళ్ళు చేసుకొని. ఇవన్నీ ఎందుకు లాక్కుంటారు? ఎవరు సంపాదించారని లాక్కోవటానికి? ఎవరికి అధికారం ఉంది పొలాలు లాక్కోవటానికి? ఎవరిది పొలం ఆయన ఏమైనా సంపాదించి ఇచ్చాడు మాకేమన్నా లాక్కోవటానికి? రైతుల కాడ ఎవరిది పొలం లాక్కోవటానికి అంత దౌర్జన్యంగా తీసుకుంటాడా? ఇవాళ సీఎం అయ్యారనే దౌర్జన్యంగా తీసుకుంటాడా ఏంది? ఆయన రమ్మని మాట్లాడతాం ఒక్కొక్కళ్ళని. అది గ్రామ సభలో కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. అయితే మేము డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఎకరానికి ₹1,00,00,000 1,250 గజాలు ఇవ్వాలని అడుగుతున్నాం. రైతు కూలీకి కూడా ₹10,000 ఇవ్వాలి. అట్లాగనే అంతకుముందు ల్యాండ్ పూలింగ్ అని తీసుకున్నాం కదా, ఇప్పుడు కూడా తీసుకుంటాం అంటే అట్లా ఇచ్చేది లేదు. మళ్ళీ దాంట్లో ఏం డెవలప్ కాలేదు ఇంతవరకు. 11 సంవత్సరాలు అవుతుంది. ఆ రైతులు ప్లాట్లు డెవలప్ లేదు, కూలీలు డెవలప్ లేదు. కూలీలు కూడా ఏంది ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన ఇదిలోనే ఇస్తున్నాడు, కానీ అతనేమి ఇట్లా. అంతకుముందు అసంతా ₹3,000 కూలీలకి, ఇది రాజధానిలో. ఈ ఎలక్షన్ లాస్ట్ టైంలో మేడం సునీత గారు ఇక్కడ వచ్చింది కదా, ఆమె గారు 5,000 చేయమంటే అలా చేసాడు. అదే కంటిన్యూ చేస్తున్నాడు. ₹5,000 కాదు, ₹10,000 కావాలి మేము డిమాండ్ చేస్తున్నాం కూలీలకు కూడా. వెళ్తే మేము చెప్పలే, కోర్టుకి వెళ్తాము, చేస్తాము, అంత తెలిగే ఇవ్వము. అన్నీ వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు కావాలని చెప్పుకుంటున్నారు, మాకు ఇస్తున్నారని. ఇప్పుడు రాజధానిలో కొంతమంది ఇవ్వకుండా ఎగనొక్కారు. వాళ్ళు ఎట్టేస్తారు. అసలు ఏం చేసావు ఇవ్వాలి? నువ్వు నాకు రాజధానిలో ఒక ఇల్లు కట్టేవా, ఒక ఏదైనా చేసేవా? ఏదో ఊరగా కొద్ది చూపించి గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు.
అమరావతి పరుగులు తెస్తున్నాడు. అమరావతిలో అసలు ఏం జరుగుతుంది మీరు చూస్తున్నారుగా, మీకు తెలుసుగా. ఏం చేసాడని ఉందాడా? పవన్ కళ్యాణ్ గారు ఏగోలో ఉన్నారు. ఆయన మోడీ చెప్పేళ్ళాడు, నువ్వు ఇక ఏగోలో ఉండయ్యా, నువ్వేం మాట్లాడ మాకు ఆడ మనకి వద్దు అని చెప్పుకున్నాడు. లేకపోతే ఈయన కూడా రైతులు అంత ముందు ఎగిరాడు జగన్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు రైతుల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ 33,000 ఎకరాలు ఇంకో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, ఆటలో కట్టుకోవచ్చు. అసలు ఈ జనం భూమి ఎందుకు నీకు? మళ్ళీ ఇక్కడ ఒక 44,000 ఎకరాలు 30,000 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వ భూమి ఉంది 70,000 ఎకరాలు. అంటే 1,00,000 ఎకరాలు నువ్వేం చేసుకుంటావు? డెవలప్ నువ్వు చేస్తావా? వాళ్ళందరూ వాళ్ళు వచ్చి డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మనం కట్టుకుంటే ఇంకో వచ్చి కట్టుకుంటే డెవలప్ అయ్యింది. అది మొత్తం తీసుకొని నేను కడతా అంటే నువ్వు అమ్ముకొని కడతావా? అందుకని మాకు ఇష్టం లేదు, అట్లా ఇస్తే ఇద్దామని అనుకుంటున్నాం. బలవంత భూసేకరణకి వెళ్ళినా, ల్యాండ్ పూలింగ్ అయినా, ల్యాండ్ ఎక్విజేషన్ అయినా రైతులు సమత్వ భూమి తీసుకోవాలని, అలాగే ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లని నెరవేర్చి ఆ తర్వాత భూ సమీకరణకు కానీ భూసేకరణకు కానీ వెళ్ళాలని అయితే జంజనం కోటేశ్వర గారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, నిడముక్కల నుంచి.